వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే మినీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఈరోజు అయితే నాకు పూరి చేస్తాం. ఎందుకు ఎందుకు చాలా పూరి అంత లేదు. ఈరోజు స్కూల్ లాస్ట్ డే అనమాట. సో సాటర్డే ఇది వ్లాగ్. ఈరోజు మార్నింగ్ 10 o'clockకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉండే. సో ఆ పేరెంట్స్ మీటింగ్ అటెండ్ చేసేసి ఫ్రెండ్స్తో కొంతసేపు మాట్లాడేసి ఇంకా కొంతసేపు పార్క్లో ఆటలాడుకుని వీళ్ళు స్కూల్ పార్క్లో వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత టీవీ చూసే నాకు కొంచెం వర్క్ ఉండే, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ తెచ్చానమాట ఇంటికి. సో అవన్నీ క్లీన్ చేసేసి పెట్టడం జరిగింది. అందుకనేసి లేట్ అయిందనమాట. వీళ్ళకి ఎప్పుడు వంట అయిపోవాల్సిందే. సో ఇంకా లేట్ అయింది. మేమిద్దరమే ఇంట్లో ఉండేది. సో అందుకనేసి పొద్దునే అడిగాడు, అమ్మ పూరి చేసింటే బాగుండు కదా ఇందులోకి అని అన్నాడు. అదే ఏంటంటే ఏం కర్రీ అన్నావు నువ్వు దాన్ని? ప్రోటీన్ కర్రీ అంట. అది ప్రోటీన్ కర్రీ అంట. సో అందుకనేసి నేను పూరి చేస్తే బాగుంటుంది మమ్మీ అన్నాడు. సో అందుకనేసి ఇప్పుడు పూరి ట్రై చేస్తాను మధ్యాహ్నం లంచ్కి. ఇప్పుడు పూరి చేసి అలా ఇంకా ఈరోజే స్కూల్ లాస్ట్ మా లడ్డుగానికి ఎంజాయ్ చేస్తాడు చూడు. వీని ఫ్రెండ్స్ కొంతమంది రాలేదు, క్లోజ్ ఫ్రెండ్స్ మిస్ అయినట్టున్నాడు. నైట్ మళ్ళీ వీడియో కాదు ఆడియో కాల్తో మాట్లాడతాడు, మళ్ళీ వాళ్ళతో కనెక్ట్ అవుతాడు కదా చిన్ను. వాళ్ళతోనే ఎక్కువ ఫోన్లో మాట్లాడతాడు. పూరి చేసేకి ఏమేమి కావాలనే చేసేదాన్ని. చాలా నీకు ఒక్కనికే కదా, చాలే. ఫ్యామిలీకి అంతా చేయాలా? అది రాలే. మా వాన్ కటింగ్ తీపిస్తే బాగుంటుందా తీపికుంటే బాగుంటుందా కామెంట్ చేయండి గైస్. నిజంగా అంటే హెయిర్ ఫుల్ పెరిగేసిందనమాట. చూపిరల్లండి ఇక్కడ నీ ఫేస్ చూపే చూపి ఓయ్ ఫుల్ పెరిగిపోయింది అసలు. ఎంత ఒత్తుకుందో. వాళ్ళ డాడీ అయితే నీకుంటే ఇంటికి నాకే ఉండింటే బాగుండడు అని ఎప్పుడు ఫీల్ అవుతాడు అనమాట. వీళ్ళు చూసినప్పుడు వీళ్ళకి హెయిర్ పెంచాలని వాళ్ళ డాడీకి ఇష్టము. సో అట్లనే ఉంది కటింగ్ ఏం తీపేదు అని అన్నాడు. ఇంకేం స్కూల్ లేదు కదా ఇంకా, కానీ వానికి వేడి ఎక్కువ అవుతుంది, కటింగ్ ఎక్కువ పెరిగేసింది కదా. ఈ స్వెట్ అంతా వచ్చేస్తూ ఉంటుంది, అందుకే అది స్మెల్ ఉంటుందని చెప్పేసి కటింగ్ తీపిచ్చేది బెటర్. తీపించుకుందామా వద్దా? వద్దా చెప్పు, మాట్లాడు. తీపియల్లా వద్దా? ఎందుకు? స్టైల్గా ఉండాలంటే చూడండి గైస్, నేను వద్దని చెప్పాను కదా. వాడు చూడండి చేతులకి అంతా ఇట్లా చేసేసుకున్నాడు. చూడండి గైస్, పిండి పిసికేసాను. ఇప్పుడు పూరి చేసి మనకి ఇస్తామన్నమాట. పూరి చేసేసిన తర్వాత చూపిస్తాను మీకు గైస్. పూరి చేసాను చూడండి. పూరి బాగా ఇష్టపడి పూరి తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి, ఓకేనా? ఇన్ని తిండు వాడు, ఆడ 3 తింటే 2 తింటాడు అంతే. గైస్ ఇప్పుడైతే మనము పూరి చేసింది, పూరి తిందాం. బాగుందా? బాగుంది, నిజంగా సూపర్ ఉంది. నేను ట్రై చేసాను టైం. వీడు బాగుంది గాయస్. అందుకే చాలా కర్రీ బాగుంది. అందుకే వీడు అడిగింది మమ్మీ పూరి చేయి మమ్మీ, పూరి చేయి మమ్మీ అని కదా. చిన్న అచ్చే తినిపోనా, వాటర్ తీసుకొస్తాను, పో తినిపో. బాయ్ గైస్. లడ్డుగాడు వచ్చినాడు. కటింగ్ వావ్ లడ్డు, అదే నా కటింగ్ గైస్. చికెన్ నెక్స్ట్ చికెన్, నెక్స్ట్ రైస్, పలావ్, ఓకే, ఆనియన్స్, నెక్స్ట్ ఏంది రగుతం. ఇది రగుతం. దిస్ ఈస్ బోటి. సీ గైస్ టుడే స్పెషల్స్. ఇవన్నీ సండే స్పెషల్స్ అనమాట. ఉంది 18. హలో గైస్, మేము స్కూల్లోకి వెళ్ళింటాం కదా నిన్న పేరెంట్స్ మీటింగ్కి, చెప్పాను కదా. అప్పుడు ఇవన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. చాలా బాగా పెట్టారు అసలు. ఎంత బాగా డ్రాయింగ్ చేశారు చూడండి పిల్లలు. అది 8th స్టాండర్డ్ వాళ్ళు ఏమోనంట చేసిండేది. చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది. ఎంత బాగా చేసినారో చూడండి. ఇందులో మీకు ఏం నచ్చిందో నాకు కామెంట్ చేయండి గైస్. ఈరోజు బ్లాగ్ ఇంతే అనమాట. ఇంకా ఇక్కడికి ఏం చేసేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.